శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అష్టమోధ్యాయము ధారణాయోగము ప్రారంభము. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అర్జునుడు అంటున్నాడు, ఆ బ్రహ్మమేది, అధ్యాత్మమేది, కర్మ ఏది, అధిభూతం అంటే ఏమిటి, అధిదైవం అని దేన్ని అంటారు? అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఈ దేహంలో యజ్ఞం చేసేవాడెవడు, ఎట్లా చేస్తాడు? మరణ సమయంలో నియతాత్ములు నిన్ను ఎట్లా తెలిసి ఉంటారు? శ్రీ భగవాన్ వాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజితః. శ్రీ భగవానుడు అంటున్నాడు, వినాశరహితమైన తత్వము బ్రహ్మము, స్వభావాన్ని అధ్యాత్మమంటారు. భూత సృష్టికి కారణమైన విసర్గమునకే కర్మమని పేరు. అధిభూతం క్షరోభావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంవర. క్షరమైనది అధిభూతం, పురుషుడు అధిదైవం. ఈ దేహంలో అధియజ్ఞాన్ని నేనే. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. మరి మరణ సమయంలో నన్నే స్మరిస్తూ శరీరం విడిచి వెళ్లేవాడు నన్ను చేరుకుంటాడు, ఇందులో సందేహం లేదు. ఈ నియమం కేవలం నా విషయంలో మాత్రమే కాదు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. సదా ఏ దేవతను తలుచుకుంటూ ఉంటాడో మరణ సమయంలో అదే దేవతను స్మరిస్తాడు. మరణ సమయంలో ఏ దేవతను స్మరిస్తూ శరీరం విడుస్తాడో అతడు ఆ దేవతనే చేరుకుంటాడు. అంత్యకాలంలోని భావన దేహాంతర ప్రాప్తికి కారణమవుతుంది. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర ఇత్యచ మయ్యర్పిత మనోబుద్ధిర్మామే వైశ్యస్య సంశయః. కనుక అన్ని వేళలా నన్ను స్మరిస్తూ ఉండు, యుద్ధం కూడా చెయ్యి, మనసు బుద్ధి నాకు అర్పించి నిస్సంశయంగా నన్నే చేరుకుంటావు, ఇందులో సందేహం లేదు. ఇంకా అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. అభ్యాసయోగం చేత ఇతర విషయాల వైపు పోని చిత్తంతో పరమ దివ్య పురుషుని ధ్యానిస్తూ యోగి అతనినే చేరుకుంటాడు. అతను చేరుకునే ఆ పురుషుని విశేషణాలేవి? కవిం పురాణమనుశాసితారమణోరణీయాం సమనుస్మరేత్యః సర్వస్య ధాతారమతించ్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. కవి పురాతనుడు, అనుశాసనం చేసేవాడు, అణువు కంటే సూక్ష్మమైనవాడు, అందరికీ విధాత, అచింత్య రూపుడు, ఆదిత్యవర్ణుడు, తమస్సుకు అవతలివాడు అయిన ఆ పురుషుని స్మరించేవాడు అతనిని పొందుతాడు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. మరణ సమయంలో చలించని మనసుతో, భక్తితో, యోగబలంతో భ్రూమధ్యంలో ప్రాణశక్తిని జాగ్రత్తతో నిలిపి అతడు ఆ దివ్య పురుషుని చేరుకుంటాడు. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యజ్ఞతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేదవిధులు అక్షరమని దేనినంటారో, విరాగులైన యతులు దేనియందు ప్రవేశిస్తున్నారో, దేనిని కోరుకొని బ్రహ్మచర్యం అవలంబిస్తున్నారో ఆ పదాన్ని నీకు సంగ్రహంగా చెప్తాను. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణాం. సర్వద్వారాలను నియమించి మనసును హృదయంలో కట్టివేసి శిరస్సునందు ప్రాణం నిలిపి యోగధారణకు ప్రవృత్తుడై ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. బ్రహ్మమును చెప్పే ఏకాక్షరమైన ఓంకారమును ఉచ్చరిస్తూ నన్ను స్మరిస్తూ దేహం విడిచి వెళ్లేవాడు
పరమగతిని పొందుతాడు. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఇతర విషయాలపై మనసు పోనీక నిత్యము నిరంతరము నన్ను స్మరించే యోగికి నేను సులభుడను. నీవు సులభుడు అయినందువలన ఏం ప్రయోజనం అంటే చెబుతాను విను. నా సౌలభ్యం వలన ఏం జరుగునో. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. నన్ను చేరే మహాత్ములు పరమమైన సంసిద్ధిని పొంది దుఃఖ నిలయము అశాశ్వతము అయిన జన్మను మళ్లీ ఎత్తరు. ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. లోకాలన్నీ బ్రహ్మలోకంతో సహా మళ్లీ తిరిగి రావడం ఉన్నవే, కాని నన్ను చేరితే మళ్లీ జన్మ ఉండదు. లోకాలు బ్రహ్మలోకంతో సహా ఎందుకు పునరావర్తమవుతాయి అంటే కాలపరిమితి చేత. ఎట్లా? సహస్రయుగ పర్యంతమహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్ర విదో జనాః. అహోరాత్రాలు తెలిసిన వారు 1000 యుగాలు బ్రహ్మకు ఒక పగలని, రాత్రి కూడా 1000 యుగాలని అంటారు. ప్రజాపతికి పగలైన దానిలో రాత్రిలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. పగలు రాగానే అవ్యక్తం నుండి సమస్త ప్రాణులు పుడుతున్నాయి. రాత్రి రాగానే అదే అవ్యక్తంలో లయమవుతున్నారు. భూతగ్రామః సయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వసః పార్థ ప్రభవత్యః రాగమే. ఆ భూత సముదాయమే ఇది మళ్లీ మళ్లీ పుడుతుంది, మరణిస్తూ ఉన్నది. రాత్రి అవుతూనే లయమవుతూ పగలు ప్రారంభం కాగానే మళ్లీ పుడుతూ ఉన్నది. అది అస్వతంత్రమైనది. పరస్తస్మాత్ భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యస్సు న వినశ్యతి. కానీ ఆ అవ్యక్తమైన బ్రహ్మదేవుని కంటే మరొక అవ్యక్తం ఉంది. అది సనాతనమైనది. సర్వభూతములు నశించిన తరువాత కూడా అది నశించదు. అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అవ్యక్తము అక్షరము అని చెప్పబడిన దానినే పరమగతి అని అంటారు. ఆ గతి పొందిన వారు తిరిగి రారు. అదే నా పరమపదం. ఆ పరమధామం చేరుకునే ఉపాయం చెప్తున్నాడు. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతః స్థాని భూతాని ఏన సర్వమిదం తతం. భూతములన్నీ ఎవని లోపల ఉన్నాయో, ఈ సర్వము ఎవని చేత వ్యాపించి ఉన్నదో ఆ పరమపురుషుడు అనన్యమైన భక్తి చేత పొందదగినవాడు. యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. భరతశ్రేష్ఠ, ఏ కాలంలో చనిపోయిన యోగులు మళ్లీ పుడతారో, ఏ కాలంలో చనిపోయిన యోగులు మళ్లీ పుట్టరో ఆ కాలం గురించి చెబుతాను. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. అగ్ని, జ్యోతి పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణంలోని 6 నెలలు. ఈ కాలంలో మరణించిన బ్రహ్మవిధులు బ్రహ్మమును చేరుకుంటారు. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. ధూమము రాత్రి, కృష్ణపక్షము దక్షిణాయనంలోని 6 నెలలు. ఈ కాలంలో చనిపోయిన వారు చంద్రజ్యోతిని చేరి తిరిగి వస్తారు. శుక్లకృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిమన్యయా వర్తతే పునః. ఈ శుక్లకృష్ణ గతులు జగత్తుకు శాశ్వతమైనవి. ఒకటి తిరిగి రాని గతి, రెండవ దారిన వెళ్ళినవాడు మళ్లీ వస్తాడు. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఈ దారులు 2 తెలిసిన యోగి ఎన్నడూ మోహం చెందడు. కనుక అన్ని వేళలా
యోగంలో ఏకాగ్రతతో ఉండుము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఈ మార్గాలు తెలిసిన యోగి వేద యజ్ఞ తపోదానాలకు ఏ పుణ్యఫలం చెప్పబడిందో దానినంతటినీ మించిన పుణ్యఫలాన్ని ఆది నుంచి ఉన్న ఉత్తమ పదాన్ని పొందుతాడు. చక్కగా వేదాధ్యయనం చేసినందుకు, యజ్ఞాలు ఏ లోపాలు లేకుండా అనుష్ఠించినందుకు, తపాలు బాగా చేసినందుకు, ఇవ్వవలసిన దానాలు ఇచ్చినందుకు శాస్త్రం ఏ పుణ్యఫలం చెప్పిందో ఆ సమస్త ఫల సమూహాన్ని మించిన ఫలం యోగి పొందుతాడు. అర్జునుడు అడిగిన 7 ప్రశ్నలకు సమాధానంగా చెప్పిన దీనిని చక్కగా తెలుసుకుని అనుష్ఠించిన యోగి పరమోత్కృష్టమైన ఈశ్వర పదాన్ని పొందుతాడు. ఆద్యమైన ఆదికారణమైన బ్రహ్మమును పొందుతాడు. ఇది వ్యాస భగవానుని శతసహస్ర సంహిత అయిన శ్రీ మహాభారతంలో, భీష్మ పర్వంలో, ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమైన భగవద్గీతలందు ధారణాయోగం, అక్షర పరబ్రహ్మయోగం అనే 8వ అధ్యాయం సంపూర్ణం. శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.